జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు సూచనల మేరకు గూడూరు పట్టణంలోని పలు రేషన్ షాపులలోని బియ్యం, చక్కెర, సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని గూడూరు జనసేన పార్టీ పీఓసీ మోహన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలు మేలు కోరే ప్రభుత్వమని, పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌకధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి ఇంటింటికి అందిస్తామని, 1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతోమంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందిస్తారని అన్నారు. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా కూటమి ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఈ సదుపాయాల్ని గూడూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు జనసేన పార్టీ నాయకులు యనమల విజయ్, ఉప్పు సాయి కిరణ్, వంశీకృష్ణ, శశికుమార్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 1వ తారీఖు నుంచి ప్రతి రేషన్ షాపుల నుంచి రేషన్ డీలర్లో ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి మొదలవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం జరిగిన ఈ ఇంటింటికి రేషన్ పంపిణీ అని చెప్పి అది వీధిలో ఎక్కడో ఒక జంక్షన్లో వాళ్ళు పెట్టేసి అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎప్పుడు వస్తుందో తెలీదు, ప్రజలకి ఏ టైంలో తీసుకోవాలో తెలీదు. అలాంటప్పుడు ఆడ ముఖ్యంగా చిరు ఉద్యోగులు, కూలీ పని చేసుకునే వాళ్ళు బయటికి వెళ్ళి ఆ రోజు సెలవు పెట్టుకొని మరీ తీసుకోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రతి నెల 1 నుంచి 15 తారీఖుల వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరూ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చూసుకొని ఈ రేషన్ అనేది ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు మేలు చేకూరే నిర్ణయం తీసుకుందని చెప్పి మేమందరం ఈరోజు హర్షిస్తూ ఈ కార్యక్రమం గూడూరు పట్టణంలో పలు రేషన్ డీలర్లు, పలు రేషన్ షాపులు మేము పరిశీలించాక అన్ని సక్రమంగా జరుగుతున్నాయని చెప్పి చూసాము. అలాగే ప్రజలు కూడా వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది మాకు బాగుంది, అందుబాటులో మాకు రేషన్